నాకు కూడా థ్యాంక్ యూ చెప్పారు తీసుకొచ్చినందుకు. నీకోసం విన్నాను, ఇలా సోషల్ మీడియా స్టార్స్ బాగా ఎంకరేజ్ చేస్తావట అని అన్నారు. సో మా టీం కూడా ఏదైనా ఉంటే ఇవ్వండి ఛాన్స్ అని చెప్పాను. ఆయన చాలా మంచి వ్యక్తి. అంటే మహేష్ బాబు మీద చాలా విమర్శలు వస్తున్నాయి. మహేష్ బాబు ఒక స్టార్ పర్సన్, ఆ మూవీలో ఒక సాంగ్ భూతి పదం వాడడం అనేది బాగలేదు అని చాలా మంది కామెంట్ అంటే చేస్తున్నారు. కుర్చీ మడత పెడితే డైలాగ్ తర్వాత పిల్లలు భూతి వస్తుంది కదా, ఏముంటది డాడీ, అది బీప్ వస్తుంది ఏముంటది డాడీ అని దాని కొంతమంది. తర్వాత ఏముంటది, కుర్చీ మడత పెట్టి కొడితే అని వస్తుంది. ఉమ్. అందులో బూత్ ఏముందో నాకైతే ఏం తెలియడం లేదు. కాకపోతే అంత పెద్ద సూపర్ స్టార్, అంత మంచి పేరున్న వ్యక్తి, ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ 10 సెలబ్రిటీస్ ఆయన పేరు కూడా ఉంటది. సో అలాంటి వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి డైలాగ్ యూజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే గొప్ప వాళ్ళు ఎప్పుడు గొప్ప వాళ్ళ డైలాగులే పలకాల, సామాన్యుల డైలాగులు కూడా యూజ్ చేయొచ్చు కదా. అది ఆయన గొప్పతనం. దట్ ఈస్ ఇస్ గ్రేట్నెస్. ట్రోలింగ్స్ అంటే ఎన్నో అవుతాయి. ఇప్పుడు నాకు కూడా చాలా ట్రోలింగ్ చేస్తున్నారు. కుర్చీ తాత మీద నువ్వు లక్షలు సంపాదిస్తున్నావు అవును, అది కూడా అంటున్నారు. అంటున్నారు. ఇంటర్వ్యూలకు డబ్బులు తీసుకుంటున్న వైజాగ్ సత్య ఇంటర్వ్యూ ఇప్పేయాలని. ట్రోలింగ్ చేస్తారు నాకు కూడా. అదంతా ఫేక్. అది ట్రోలింగ్ అనేది కామనే. ఇప్పుడు నేను ఆయనకి ఏంటంటే, ఆయన ఒక ఇల్లు వచ్చినంత వరకు ఆయనతో మా టీమ్ లో ట్రావెల్ చేయండి అని చెప్పినాను. ఆయనకి సొంత ఇల్లు లేదు. ఆయన నేను ఏదో హెల్ప్ చేస్తున్నాను. నాకైతే గుంటూరు కారం టీం ₹1 ఇవ్వలేదు. తమన్ గారు పెట్టిన కవర్ లో నుంచి కూడా నాకు ₹1 రాలేదు. ఆ విషయం ఆయన కూడా చెప్పాడు చాలా. అది తీసుకెళ్ళి కవర్ డైరెక్ట్ గా వాళ్ళ వైఫ్ ఇచ్చింది. అంటే కొంతమంది కామెంట్స్ లో చెప్పారు, తమన్ గారు ఇచ్చిన మనీ వైజాగ్ హర్ష గారు తీసుకొని, అంటే వైజాగ్ తీసుకొని గుండూరు తాత మళ్ళీ అంటే మన కుర్చీ తాత అడుక్కుంటున్నాడు మళ్ళీ అని. అదే పొజిషన్ లేదండి, తమన్ గారిని కలిసిన తర్వాత ఆయన అడుక్కోలేదు. వాళ్ళ వైఫ్ తో ఉన్నాడు. అంతకు ముందు వీడియోస్ అవి చెప్పాను కదా, వరంగల్ తప్పిపోయి వెళ్ళిపోయాడు అన్నా కదా. అప్పుడు బస్సులో బెగ్గింగ్ చేసుకున్నాడు ఆయన. ఆయన మళ్ళీ వచ్చి నాకైతే బెగ్గింగ్ చేయలేదు. నా మీద ట్రోలింగ్ చేస్తున్నారు జనాలకు, అలవాటే కదా. ఇంతకు ముందు అలాగే రాకేష్ మాస్టర్ చంపిస్తాను అన్నారు. ఇప్పుడు ఏమో కుర్చీ తాత పట్టుకొని లక్షలు సంపాదిస్తున్నాడు అంట. ఎవరిచ్చేస్తారండి లక్షలు? ఆయన ఒక చిన్న కవర్ లో కొన్ని క్యాష్ పెట్టి ఇచ్చారు. ఏది ఎన్వలప్ కవర్, అందులో మహా అయితే 10,000, 20,000, 25,000 పట్టొచ్చు అనుకోవచ్చు. లక్షలు పట్టేస్తాయి కవర్ లో. అవన్నీ కూడా ఏమో ఆయన ప్రేమతో తర్వాత ఏమో చెక్ ఇవ్వచ్చేమో సినిమా రిలీజ్ అయినా. అంటే మీరు తమన్ గారిని, అంటే కుర్చీ తాతని తమన్ గారిని కలిపారు కదా, మరి మీకు తాతగారు ఎవరు ఏం మనీ నాకు ఎవ్వరు ₹1 ఇవ్వలేదని చెప్తాను కదా. మీడియా పరంగా చెప్తాను. నాకు గుంటూరు కారం వాళ్ళ దాని నుంచి ₹1 ఆశించలేదు. ఈయన దగ్గర కూడా ₹1 ఆశించాను. ప్రేమగానే ఆయన పైకి తీసుకురావాలని నేను చేశాను ఇదంతా. ఇంతకుముందు కూడా ఒక్కరి వాళ్ళు నేను చాలా సినిమాలు పెట్టాను, మీకు తెలుసు. కాలీఫ్లవర్ లో పెట్టిన సంపూర్ణేష్ బాబు సినిమా. ఇప్పుడు మళ్ళీ శ్రీకాకుళం సెర్లేక ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. వెన్నెల కిషోర్ సినిమాలో పెట్టిన. అలాగే టిక్ టాక్ వాళ్ళు చాలా మంది చాలా సినిమాలు పెట్టిన. అగ్గిపెట్టి మచ్చని పెట్టిన, మన బంజారీస్ ప్రశాంత్ నేను చెప్పుకోవడం నాకు గొప్పలు. టిక్ టాక్ దొద్దారావు చాలా పెట్టినా కదా. నాకు ఏమి ఇస్తారని పెట్టినందుకు మాత్రం హెల్ప్ చేస్తున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.